మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 18వ డివిజన్ తిరుమల నగర్లో శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి, అధ్యక్షులు తిమ్మారెడ్డి కళ్యాణ మహోత్సవ నిర్వహణ వివరాలను ఒగ్గు పూజారి బెల్లం పరమేశ్ వివరించారు. గత 3 సంవత్సరాల నుండి మల్లన్న కళ్యాణ మహోత్సవం కొనసాగుతుందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా దాతలుగా ముందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించాలని తెలిపారు. జగన్మాత అయిన పోషమ్మ ఆలయంలో ఆలయ కమిటీలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని భగవంతుని ఇచ్చిన ఆజ్ఞ మేరకు కమిటీ వారు నిర్ణయం తీసుకున్నందుకు నాతోటి సేవ కూడా అందిస్తానని చెప్పి నేను ముందుకు వచ్చి గత 3 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క గంగ పూజ, బుట్ట పూజ, పటము, సూర్యపౌనము, అగ్నిగుండాలు అనే మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామివారి సదాసేవలో ఆ కమిటీతో సహా నేను కూడా ఉంటూ ఇక మీదట కూడా ముందు కాలంలో స్వామివారి కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఏం జరిగినా స్వామివారి సేవలో నా వంతు సహకారాన్ని అందించగలనని నేను కోరుకుంటా ఉన్నాను. మాది తెలంగాణ ఉన్నత జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తాను. శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానం ఎస్బీ కాలనీ మౌలాలి తిరుమల నగర్లో వెలిసి ఉన్న పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో ఎంతో వైభవంగా 3వ సంవత్సరంగా శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. మరి నిన్న పెద్ద ఎత్తున గంగ పూజ, పుట్టమట్టి అనేది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 27వ తారీఖు నాడు మైలాపూర్ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున మరి కట్నం కూడా కొట్టడం అంటే దంచడం జరిగింది. దాని తర్వాత మల్లన్న కళ్యాణము ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రారంభమవుతుంది. దీని అనంతరం మల్లికార్జున స్వామి 3 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నడిపిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో అధ్యక్షులు, చైర్మన్ ఆధ్వర్యంలో మన పూజారి